మొత్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జహీరాబాద్ శివార్లోని నారింజ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో గేట్లను ఎత్తివేశారు. ప్రాజెక్టు నుంచి కర్ణాటక వైపు వరద నీరు జోరుగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముందస్తుగా ముంపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక్కడ మనం ఈ లైన్లో పోతే ఉంటారు. మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. సిద్దిపేటలో భారీ వర్షానికి పురాతన భవనం కూలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిద్దిపేట బారాయిమాం కాలనీ నీటిమయమైంది. వరద నీటికి నాని పురాతన భవనం కుప్పకూలింది. మీటమన్నా కానీ పాడుగాను ఈ మొదలు పేరు